ఈ ప్రపంచంలో మనకి అంతుచిక్కని ఆలయ రహస్యాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకే రాతి కొండను పైనుంచి కిందికి చెక్కి చేసిన అద్భుతం, రాజులు, శిల్పులు, చారిత్రకారులు కూడా ఆశ్చర్యపోయే రహస్యం. ఒక మనిషి కళ, వేలాది కార్మికుల శ్రమ, శతాబ్దం నిండా నిలిచిన ఒక సృష్టి. అది ఎల్లోరా గుహల మధ్య రహస్యాలతో నిండిన ఒక మహా అద్భుతం. అది సాధారణ ఆలయం కాదు, ఇది ప్రపంచాన్నే ప్రశ్నలతో వదిలేసిన ఒక రహస్యం. అదే కైలాస ఆలయం. దీనిని ఎలా నిర్మించారు? ఎటువంటి యంత్రాలు లేకుండా ఒకే రాతి నుండి ఇలా ఎలా చెక్కగలిగారు? ఈ వీడియోలో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ముప్పై 32 ఎల్లోరా గుహల్లోని కేవ్ 16లో ఈ ఆలయం ఉంది. ఇప్పటి వరకు వేలాది మంది శాస్త్రవేత్తలు ఆలయ రహస్యాలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఆలయం 6000 సంవత్సరాల కంటే పాతదని భావిస్తున్నారు. 1000 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక ఆలయాన్ని ఎవరు నిర్మించారు? అటువంటి అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించిన వ్యక్తులు ఎవరు? ఎంతమంది? ఈ రహస్యాలన్నిటికీ సమాధానాలు కైలాస ఆలయం కింద ఉన్న అదే గుహలో ఉన్నాయి. 12 మంది శాస్త్రవేత్తలు ఆ గుహలోకి అడుగుపెట్టారు. ఒక బ్రిటిష్ రచయిత ఆ గుహలో ఏం జరిగిందో ఒక పుస్తకం రాశాడు. అందులో ఏం రాశాడో ఇప్పుడు చూద్దాము. 1872లో ఒక బ్రిటిష్ రచయిత ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఉన్న కైలాస దేవాలయంలో ప్రతి అంశానికి చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ దేవాలయం కింద ఒకటి కాదు అనేక గుహలు ఉన్నాయని తన పుస్తకంలో రాయబడింది. తనతో పాటు ఇంకొంతమంది ఆ గుహను పరిశీలించడానికి లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఆ గుహ లోపల 100 మీటర్లు చేరుకున్న తర్వాత చాలా పెద్ద దేవాలయం కనిపించింది. లోపల భాగం చాలా అందంగా ఉంది. ఈ ఆలయంతో పోలిస్తే బయట కైలాస దేవాలయం యొక్క అందం వాలిపోయింది. ఆ గుహ లోపల మెరిసే వస్తువు ఒకటి కనిపించింది. దాని చుట్టూ కాంతి ఉండటాన్ని ఆ శాస్త్రవేత్తలు గమనించారు. అది చూసిన తర్వాత ఈ 12 మంది శాస్త్రవేత్తలు ఆ కాంతి గురించి తెలుసుకోవడానికి ఆ గుహలోకి వెళ్ళారు. రాష్ట్రకూట రాజు కృష్ణుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు రాణి శివుడిని ప్రార్థించింది. నా భర్త కోలుకుంటే ఒక మహాశివాలయాన్ని నిర్మిస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. శివుడి అనుగ్రహంతో కొన్ని రోజులకి రాజు కోలుకున్నాడు. రాణి తన వ్రతాన్ని నెరవేర్చే సమయం వచ్చింది. రాణి ఆజ్ఞతో కొంతమంది శిల్పకారులు ముందుకు వచ్చారు. రాణి ప్రతిజ్ఞ ఏమిటంటే 1 వారం రోజుల్లో గోపురం కనిపించాలి. కానీ ఇది అసాధ్యమని అందరూ అనుకున్నారు. గోపురం పూర్తయ్యేంత వరకు తన ఉపవాసం దీక్షను ఆపదని తన భర్తకి అర్థమైంది. ఎలాగైనా గోపురం వారంలో అయిపోవాలి, కానీ అసాధ్యం. ఉపవాసం విరమించకపోతే తన భార్య ఆరోగ్యం ఏమవుతుందో అని శివుడిని ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై ఆ రాజుకి ఒక అస్త్రంని ఇచ్చాడు. ఆ అస్త్రం ఉపయోగించి ముందు అద్భుత పద్ధతి ఆవిష్కరించాడు. ఆలయాన్ని పైనుండి కిందకి త్రవ్వాలని నిర్ణయించాడు. ఒకే రాతి బండలో పైభాగం నుండి త్రవ్వడం ప్రారంభమైంది. కేవలం 1 వారంలోనే గోపురం తీర్చిదిద్దబడింది. రాణి చేసిన వ్రతం విరమించుకుంది. తరువాత దశాబ్దాల పాటు వేలాది శిల్పకారులు, కార్మికులు కింద భాగాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 4 లక్షల టన్నుల రాతి తొలగించబడింది. ఈ ఆలయంలో రామాయణం, మహాభారతం, పురాణాల శిల్పాలు, శివలింగం, నంది మండపం, జీవ పరిమాణ ఏనుగులు అన్నీ అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. శివుడు ఇచ్చిన ఆ అస్త్రాన్ని రాజు తన మరణానికి ముందు ఆ ఆలయంలోని కింద గుహలో దాచిపెట్టాడని
ఏ దురదృష్టవంతుడి చేతిలో పడకూడదని చెప్తారు. ఇదే ఆ రచయిత గుహలో చూసిన ఆయుధం. ఈ మెరుస్తున్న విషయం తెలుసుకునేందుకు 12 మంది శాస్త్రవేత్తలు ఆ గుహలోకి అడుగుపెట్టారు. కానీ ఈ అస్త్రం లోపల చాలా ప్రకాశవంతమైన కాంతి ఉంది. దాని నుంచి చాలా రేడియో ధార్మికల కిరణాలు వినబడుతున్నాయి. దీన్ని డైరెక్ట్గా చూసిన శాస్త్రవేత్తలు చాలామంది మానసిక స్థితి కోల్పోయారు. కొంతమంది కొంతకాలానికి మరణించారు. ఈ కైలాస ఆలయంకి దిగువనున్న గుహ లోపల ఆలయాలు ఎంతో అద్భుతంగా ఊహించడానికి కూడా వీలు లేనట్టుగా ఉన్నాయి. అంతేకాకుండా ఆ పరమేశ్వరుడు ఇచ్చిన అస్త్రం అదే ఆలయంలో భద్రపరచబడిందని అందరూ అనుకుంటారు. అయితే ఈ కైలాస ఆలయం చుట్టూ రేడియో ధార్మిక కిరణాలు ప్రసరిస్తున్నాయని, ఈ రేడియో ధార్మిక కిరణం ఏదో ఒక ప్రత్యేకమైన వస్తువు నుంచో వస్తుందని చాలా సంవత్సరాల క్రితం ఒక పరిశోధనలో శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే భారత ప్రభుత్వం కైలాస దేవాలయంలో ఉన్న అన్ని గుహలను మూసేసింది. ఆ ఆలయంలో శివుడికి పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ కైలాస ఆలయం కేవలం రాతిలో చెక్కిన దేవాలయం కాదు. అది భక్తి, శిల్పకళ, అద్భుతమైన ప్రతిభ కలిగిన మహత్తర కృతి. శివుని కైలాసం భూమిపైకి దిగినట్లు నిలిచే ఈ ఆలయం నేటికి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ ఆలయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలకి మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.